నగరంలో వర్షం వస్తే చాలు రోడ్లు చెరువులు కావాల్సిందే. ట్రాఫిక్తో ప్రజలు ఇబ్బందులు పడాల్సిందే. లోతట్టు ప్రాంత ప్రజలు వరద నీటితో సావాసం చేయాల్సిందే. అయితే ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపేలా జేఎన్టీయూహెచ్ నిపుణులు 2018లో సమగ్ర వరద నియంత్రణ ప్రణాళికలను రూపొందించారు. అయితే నిధుల కొరత సాకుతో ఈ రిపోర్టును ప్రస్తుత సర్కార్ అటకెక్కించింది. అసలు ఆ నివేదికలో ఏముంది? అమలైతే హైదరాబాద్కు ఎలా మేలు జరుగుతోంది? హైదరాబాదులో వర్షం వస్తే రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి. వరదతో జనజీవనం స్తంభించిపోతుంది. వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోతాయి. ముప్పును శాశ్వతంగా తగ్గించేందుకు జేఎన్టీయూ హైదరాబాద్కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 2018లో సమగ్ర అధ్యయనం నిర్వహించింది. జీహెచ్ఎంసీ సహకారంతో చేపట్టిన ఈ సర్వేలో నగరంలోని 750 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఏకంగా 229 నీట మునిగే ప్రాంతాలను గుర్తించారు. వరదల నివారణకు 4,900 కోట్లతో ప్రత్యేక బ్లూ ప్రింట్ను సిద్ధం చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఈ రిపోర్టులో ప్రధానంగా వర్షపు నీటి ప్రవాహం వల్ల ట్రాఫిక్ జామ్ కాకుండా ఎలా చూడాలో సూచించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వరద నీరు రోడ్లపై నిల్వ కాకుండా ప్రత్యేక స్టార్మ్ వాటర్ డ్రైన్లు, ఫ్లడ్ బైపాస్ ఛానళ్లు, వర్షపు నీటి నిల్వ ట్యాంకులు, సౌరశక్తితో పనిచేసే పంపింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నగర వ్యాప్తంగా 636 నీటి నిల్వ ట్యాంకులు నిర్మించి వాటిని పరస్పరం అనుసంధానం చేస్తే భారీ వర్షాల సమయంలో వరద ముప్పు గణనీయంగా తగ్గుతుందని ఆ నివేదిక పేర్కొంది. నగరంలో భూగర్భ జలాలను పెంచేందుకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేయాలని నిపుణులు సూచించారు. వీటిలో 17,767 గుంతలను ప్రభుత్వ భూముల్లో నిర్మించాలని ప్రతిపాదించారు. మేజర్ స్టార్మ్ వాటర్ డ్రైన్లు, 1000 కిలోమీటర్లకు పైగా మైనర్ కాలువలను అభివృద్ధి చేసి ఒకే నెట్వర్క్ గా అనుసంధానం చేయాలని సిఫార్సు చేశారు. ఈ వ్యవస్థ ద్వారా వర్షపు నీరు వేగంగా తరలిపోవడంతో రోడ్లపై నీరు నిలిచే పరిస్థితులు తగ్గుతాయని పేర్కొన్నారు. రోడ్లపై బైపాస్ రహదారులు ఎలా ట్రాఫిక్ ను మళ్లిస్తాయో అదే తరహాలో వరద నీటిని మళ్లించేందుకు ప్రత్యేక ఫ్లడ్ బైపాస్ నెట్వర్క్ ను జేఎన్టీయూహెచ్ ప్రతిపాదించింది. ప్రధాన స్టార్మ్ వాటర్ డ్రైన్లను రోడ్ల మధ్య డివైడర్ల కింద ఏర్పాటు చేయడం ద్వారా ఆక్రమణలు, చెత్త డంపింగ్, యుటిలిటీ పనుల వల్ల కలిగే అంతరాయాలను నివారించవచ్చని తెలిపింది. వర్షపు నీరు ముందుగా హార్వెస్టింగ్ పిట్స్ లోకి, అక్కడి నుంచి స్టోరేజ్ ట్యాంకుల్లోకి, ఆపై సౌరశక్తి పంపుల ద్వారా డ్రైనేజీ వ్యవస్థలోకి వెళ్లేలా సమగ్ర మోడల్ను రూపొందించారు. నగరంలో వరదల తీవ్రత పెరగడానికి గల కారణాలను జేఎన్టీయూహెచ్ బృందం గుర్తించింది. వర్షపు నీరు మురుగునీటితో కలవడం, సరైన రైన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలు లేకపోవడం, కాలువల ఆక్రమణలు, చెత్త డంపింగ్, సహజ నీటి మార్గాలు కనుమరుగవడం ప్రధాన సమస్యలుగా పేర్కొంది. వేగవంతమైన పట్టణీకరణతో చెరువులు, కుంటలు, వాగులు క్రమంగా కనుమరుగవుతుండటంతో నీటి ప్రవాహానికి మార్గాలు లేక వరదలు తీవ్ర రూపం దాల్చుతున్నాయని హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితిలో కేవలం రిటెన్షన్ పాండ్లు లేదా స్టోరేజ్ నిర్మాణాలు మాత్రమే సరిపోవని, నీటిని వేగంగా తరలించే వ్యవస్థలు అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వరదల వల్ల ప్రజలకు మాత్రమే కాదు, నగర ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం జరుగుతోందని అధ్యయనం వెల్లడించింది. రోజుకు 35 నుంచి 40 లక్షల వాహనాలు ప్రయాణించే హైదరాబాద్లో వర్షాకాలంలో వాహనాల వేగం 20 నుంచి 30% వరకు తగ్గుతుంది. ఫలితంగా ఇంధన వ్యయం, ప్రయాణ సమయం, వాహనాల నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయి. ఒక్కో వాహనానికి రోజుకు సగటున 10 రూపాయల అదనపు భారం పడినా నగరానికి రోజుకు 9 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. ఏడాదికి ఈ నష్టం 3,000 కోట్ల రూపాయలకు చేరుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక స్ట్రాటజిక్ డెవలప్ చేసుకోవాలా, దానికి అనుసంధానంగా ఎక్స్క్లూజివ్ వర్షపు నీటి ఒక ఛానల్స్ డెవలప్ చేసుకోవాలని చెప్తున్నాను. అది ఎలాంగ్ ద మీడియన్స్, ఎలాంగ్ ద ఎడ్జెస్ పెట్టుకుంటూ దానికి కావాల్సిన గ్లే రికవరీ ప్యాడ్స్ పెట్టుకుని మీడియన్స్ తీసి పెట్టుకొని బైపాస్ ద్వారా వాటర్ ముందుకు పంపించే పని అయితే ఒక రీజనల్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్స్, హైదరాబాద్ సిటీ రోడ్ నెట్వర్క్ బేస్ పెట్టి ముందుకు పంపించే పని అయితే కంజెషన్ ప్రాబ్లం ఉండదు, రోడ్ లైఫ్ పెరుగుద్ది, తర్వాత ఎన్విరాన్మెంట్ బ్యాలెన్సింగ్ వచ్చింది,
ఎకాలజీ బ్యాలెన్స్ వస్తుంది. సేమ్ టైం BOT బేస్ మీద కూడా మనం వాటర్ ట్యాంక్స్ కానీ లేదు బోర్వెల్ బేస్డ్ ఛార్జింగ్ కానీ BOT బేస్ మీద పెట్టుకునే పని అయితే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుద్దని ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక 8,000 నుంచి 9,000 crores లో అప్పుడు ప్రాజెక్ట్ ని క్లోజ్ చేయొచ్చు. ప్రతి వర్షాకాలంలో వరదలతో అతలాకుతలమవుతున్న హైదరాబాద్ కు JNTUH రూపొందించిన సమగ్ర వరద నియంత్రణ ప్రణాళిక శాశ్వత పరిష్కారంగా కనిపిస్తోంది. అయితే వేల కోట్ల రూపాయల వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్ట్ మళ్లీ పట్టాలెక్కుతుందా లేక నివేదికలకే పరిమితమవుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 8 ఏళ్ల క్రితం తయారు చేసిన ఈ రిపోర్టుకు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరిన్ని ప్రణాళికలను జోడించి అమలు చేస్తే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.